మనిషి నైజం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్మకం అయినా మనుషులని ద్వేషించడం, ఎన్ని అసమానతలు ఉన్నా తనని తాను కరెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరం. ఈరోజు ఎవరి కోసం ఏడుస్తున్నామో వాళ్ళు వేరే వాళ్ళని సంతోషపెట్టడంలో బిజీ అయిపోతారు. ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, భయపడి జారుకుంటారు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం లేదా శాసించడం జరుగుతుంది. నువ్వు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం నేటి మనిషి తీరు. హింస అనేది శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. నమ్మకమైన మనిషిని నమ్ముతారో లేదో కానీ నమ్మించిన మనిషిని మాత్రం పూర్తిగా నమ్ముతారు. ఏడుపుకి కారణం చెప్పుకోలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చిన తర్వాత నలుగురికి తెలియకూడదని లోపల ఏడుస్తాం. ముఖం చూసి మనుషుల్ని పోల్చుకుందామని ప్రయత్నించాం, కానీ మనిషి దగ్గర ఎన్నో ముఖాలు ఉండడం చూసి నివ్వెరపోతాం. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డున చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరిన అలకు విషాదం. అన్నీ తెలిసినా ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరుగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరు కార్చడం, బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడడం నీ అమాయకత్వం. అందరూ మన వాళ్ళే అని మోసపోకండి. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సమాధానం, కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా కనిపెట్టలేకపోతున్నారని ఆనందపడిపోకు. నిజానికి నువ్వు మోసం చేస్తున్నావని తెలిసినా ఎప్పటికైనా నీలో మార్పు రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు అంతే. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒక్కటి దక్కలేదంటే అంతకన్నా మంచిది దేవుడు సిద్ధం చేసి ఉంటాడు. నువ్వు మంచివాడివి అని నిరూపించుకోవడానికి ఇతరులను చెడ్డవాడిని చేయకు. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైన, విలువైన బంధమైన. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరని గ్రహించండి. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్లు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని విడిచి వెళ్ళదు. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. చాలా విచిత్రమైనది ఈ లోకం. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేని వారు
ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తలను వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలే. జీవితమంతా తల దించుకుని బ్రతకడం అసాధ్యం. మన ప్రాణమే ఏదో రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకుంటారు చాలామంది, కానీ దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే దగ్గరితనం విలువ తెలిసేది. ఒకరి బలహీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారిని టార్చర్ పెట్టారో చెప్పడానికి కూడా మాటలు రానంత నాశనం తప్పదు. గుర్తుపెట్టుకో. కొద్ది రోజులు గడిచాక ఒకరికి మనం నచ్చట్లేదంటే దానికి అర్థం వాళ్ళకి మన అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు అని. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఓ మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ దొరకడం ఒక వరం. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. బంగారు పళ్ళెంలో తిన్నా బువ్వ బువ్వే, అరటి ఆకులో తిన్నా బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అన్నది కాదు ముఖ్యం, అందమైన మనసు ఉందా లేదా అన్నదే ముఖ్యం. జీవితం ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. నవ్వుతూ జీవితాన్ని కొనసాగించండి. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. అవకాశాలు సూర్యోదయం లాంటివి. ఎక్కువసేపు నిరీక్షిస్తే అవకాశాన్ని కోల్పోతాం. బాధలు టెన్షన్లు పక్షుల్లాంటివి. నీ మనసు చెట్టుపైన వాలకుండా ఆపలేం, కానీ గూడు కట్టుకోకుండా ఖచ్చితంగా ఆపగలం. ఎంత స్వాతంత్రం తీసుకుంటారో అంతే బాధ్యత కూడా తీసుకోగలగాలి. అప్పుడే ఈ బంధమైనా బలపడుతుంది. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితో ఆనందపడడం. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకోండి. గెలిచి చూపించు. నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. అన్నం లేకపోవడం పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వై ముందుకు సాగిపో. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం మీద ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం ఉండదు.
మంచి అలవాట్ల తర్వాత మనం పిల్లలకి ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు కూడా చెప్తారు. ఎవరి గుణం ఎలాంటిదో అలాంటి ఫలితాన్ని పొందుతారు. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు 3 రకాలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు మరికొందరు.